మీ ఇంట్లో స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే జాగ్రత్త. అది మీ పిల్లలను పిచ్చివాళ్లగా మార్చే ప్రమాదం ఉంది. వారిని ఆసుపత్రి పాల్చేసే ముప్పు పొంచి ఉంది. అవును, పసి హృదయాలను అశ్లీలపు ఆయుధంతో కోత కోస్తుంది స్మార్ట్ ఫోన్. మానిపోని గాయాలు చేసి పిల్లలను మానసిక రోగులుగా మారుస్తుంది. పోర్న్ సైట్స్ కు ఎడిక్ట్ చేసి పసిబిడ్డల జీవితాలతో ఆటలాడుకుంటోంది. లేత మనసును పాడు చేస్తున్న స్మార్ట్ ఫోన్ ఎడిక్షన్ పై TV9 స్పెషల్ రిపోర్ట్. ఇది హైదరాబాద్ ఎర్రగడ్డ హాస్పిటల్, మానసిక రోగులకు చికిత్స చేసే ప్రధాన కేంద్రం. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒరిస్సా, తమిళనాడు ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి పేషెంట్లు వస్తుంటారు. ఇక్కడి వైద్యులు అనేక మానసిక రోగులను చూస్తుంటారు. అనేక మంది రోగులకు ట్రీట్మెంట్ ఇస్తుంటారు. కానీ లేటెస్ట్ గా వస్తున్న కేసులను చూసి డాక్టర్లు ఆశ్చర్యపోతున్నారు. అవును, ముక్కు పచ్చలారని పిల్లలు వింత చేష్టలతో ఎర్రగడ్డ హాస్పిటల్ కి వస్తున్నారు. 11 నుంచి 14 ఏళ్ల వయసులో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కేసులు వైద్యులకు కొత్త కాకపోయినా పిల్లలు పిచ్చివారుగా మారడానికి గల కారణాలు మాత్రం నిజంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వీరి మానసిక రుగ్మతకు ప్రధాన కారణం స్మార్ట్ ఫోన్స్. ప్రపంచాన్ని అరచేతిలో చూపించే స్మార్ట్ ఫోన్ టీనేజ్ పిల్లలను అశ్లీలానికి అలవాటు చేస్తున్నాయి. ఓ సర్వే ప్రకారం స్మార్ట్ ఫోన్ వాడుతున్న టీనేజర్లలో ఎక్కువ మంది నీలి చిత్రాలే చూస్తున్నారు. ఇంటర్నెట్ లో పోర్న్ సైట్స్ కు కొదవలేకపోవడంతో అవి పిల్లల బుర్రలను పాడు చేస్తున్నాయి. గంటల తరబడి అదే వ్యాపకంలో ఉన్న పిల్లలు ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ దూరమైతే పిచ్చివారుగా మారిపోతున్నారు. మానసిక అస్థిరత్వానికి గురవుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒక ఇండియన్ ఫారెన్లో సెటిల్ అయిన అమ్మాయి ఈ మధ్య కాలంలో వెకేషన్ అని చెప్పి ఇండియాకి వచ్చినప్పుడు వాళ్ళ మదర్ తీసుకొచ్చినప్పుడు అమ్మాయితో నేను మాట్లాడితే తను మదర్ ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, మదర్ని సపరేట్గా చేసినప్పుడు ఒక రకంగా మాట్లాడడం గమనిస్తూ పోతే అమ్మాయి చెప్పిన విషయం ఏంటంటే, అంకుల్ నేను యుఎస్లో ఉన్నప్పుడు నాకు ఎటువంటి సైట్స్ ఓపెన్ అయ్యేటివి కావు. నాకు ఒక ఐడి ఉండేది. ఐడి నేను అప్లోడ్ చేస్తే కానీ నా సైట్స్ నా ఏజ్ ప్రకారం ఓపెన్ అయ్యేది. అదే ఇండియాలో అయితే నేను అన్ని సైట్స్లో ఓపెన్ చేయగలుగుతున్నాను. నాకు ఇప్పుడు ఇటలీలోను, జర్మనీలోను, జపాన్లోను కొన్ని కమ్యూనిటీస్తో నాకు మెంబర్షిప్ ఉంది, అసోసియేషన్ ఉంది. ఆ కమ్యూనిటీస్కి చాలా రకాలైనటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఒక వీక్లీ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్ అనేటువంటి యాక్టివిటీస్ ఉంటాయి. ఇలాంటి కేసులు బాగా ముదిరిన తర్వాత తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు. ఆ తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగం, ఇంటర్నెట్ సౌకర్యాలు అందుబాటులో ఉండడం, ఏది కావాలన్నా అందులో లభ్యమయ్యే తీరే ఈ పరిస్థితికి కారణమంటున్నారు వైద్యులు. స్మార్ట్ ఫోన్ బారిన పడి ఎర్రగడ్డ హాస్పిటల్ కి వస్తున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని చెప్తున్నారు వైద్యులు. ఈ మధ్యకాలంలో మేము ఇట్లాంటి కేసులు చాలా చూస్తున్నామండి. చిన్నపిల్లల్లోనూ, టీనేజర్స్లోనూ ఇలా ఈ మధ్యకాలంలో స్మార్ట్ ఫోన్స్ వినియోగం ఎక్కువ అయిపోయింది కదా. అందులో చాలా సైట్స్ యాక్సెసిబుల్గా ఉంటాయి వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా పిల్లలకి స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడం అలవాటు చేస్తున్నారు. అందులో వాట్సాప్ అని, ఫేస్బుక్ అని, ఇంకా చాలా యూట్యూబ్ అని చాలా ఇన్ఫర్మేషన్ అవైలబుల్గా ఉంటుంది. చాలా సైట్స్ అవైలబుల్గా ఉంటాయి. ఒక క్లిక్ చేస్తే చాలు అంతా మనకి వీడియోస్ అన్ని డౌన్లోడ్ అయిపోయి వాళ్ళు ఈజీగా యాక్సెసిబుల్గా ఉండడం వల్ల ఎక్కువగా చూస్తున్నారు ఈ మధ్య పిల్లలు. చాలా కాలం తమకు ఆనందాన్ని, ఎంతో తెలియని అనుభూతిని ఇస్తున్నది ఒక్కసారిగా దూరమైతే మనసు చెలిస్తోంది. అది దూరం చేసిన వారి మీద కోపం తారాస్థాయికి చేరుతోంది. ఇప్పుడు పిల్లల్లో కూడా అదే చూస్తున్నామంటున్నారు సైకాలజిస్టులు. ఒక మొబైల్ ఇచ్చి, స్మార్ట్ మొబైల్ ఇచ్చి 15 రోజులు వాడుకోమని చెప్పిన తర్వాత అబ్బాయి గేమింగ్, అబ్బాయి ఫేస్బుక్ ఇన్వాల్వ్మెంట్ ఇవన్నీ చూసిన 16వ రోజు తీసేసి పక్కన పెడితే నిద్రపోడు, చిరాకు పడుతూ ఉంటాడు, సరిగా అన్నం తినడు, వస్తువులు ఏదన్నా చిన్న ఆర్గ్యుమెంట్ జరిగిన వస్తువులు పగలగొట్టడము, పీక్ లెవెల్కు ఆర్గ్యుమెంట్కి వెళ్ళడము, కొట్టే పరిస్థితి ఏర్పడడం, ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవడం, లేదంటే చనిపోతామనేటువంటి భావన కలిగి ఉండడం, ఇన్ని రకాలైనటువంటి మానసిక పౌరితికి లోనే పరిస్థితి ఏర్పడుతుంది ఈ యొక్క డిపెండెన్స్ లెవెల్ మారితే. పిల్లలకు ప్రేమను పంచడంలో తప్పు లేదు. కానీ వారు అడిగిందల్లా ఇచ్చేటప్పుడు జాగ్రత్త పడకపోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. స్మార్ట్ ఫోన్లో వీడియో గేమ్లతో పిల్లలను మానసిక రోగులుగా తయారు చేస్తుంది కూడా తల్లిదండ్రులే అన్నది వైద్యుల సలహా. పేరెంట్స్ జాగ్రత్తగా ఉంటే మీ పిల్లలు జాగ్రత్తగా ఉంటారని సూచిస్తున్నారు వైద్యులు.